ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగాయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇతర అంచెలు మద్దతు ఇవ్వలేదు. అందుకే తమ అభ్యర్థి ఓటమి చెందాడని చెప్పి అక్కసు పెంచుకున్నారు. దీంతో విజయోత్సవ ర్యాలీ నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో సర్పంచ్ మద్దతుదారైనటువంటి రాజును బన్నీ శివ అనేటువంటి వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చడానికి ప్రయత్నం చేశారు. కత్తితో దాడి చేశారు. ఈ క్రమంలో గమనించినటువంటి వ్యక్తులు అతన్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ రాజుని పరామర్శించడం జరిగింది. నిందితులని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారి కొరికి గాలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాజకీయ కక్షలకి కేంద్ర బిందువుగా ఈ సర్పంచ్ ఎన్నిక నాగాయపల్లిలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ జరగగానే గ్రామ పంచాయతీలో మా అభ్యర్థి చింతపట్టి మల్లసం గెలవగానే లోపల గ్రామ పంచాయతీ లోపల నుంచి బయటకు రాగానే ఓడిపోయిన అభ్యర్థి మధు భార్య బయట నీ సంగతి చెప్తా అని అనడం జరిగింది. అరే ఏం నా సంగతి ఏం చెప్తావు అంటే నీ సంగతి అవుతుంది, నీ సంగతి అని అన్నది. అక్కడ రిజర్వ్గా పోలీసు వాళ్ళు వాళ్ళని బయటకు పంపించారు. లోపల నుంచి వాళ్ళు ఉంచడం జరిగింది. తర్వాత నాయపల్లి పోషపల్లి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. జరిగినాక మా ఉప సర్పంచ్ ఇంకైనా వినోద్ ఇంటికి మేము పోయి అక్కడ దావత్లో పాల్గొని ఇంటికి మా ఇంటి ముంగట రావడం జరిగింది. రాగానే మా నాతో ఉన్న నరేష్ అనే వ్యక్తి వేమాడగడ దించేద్దామని నేను నరేష్ మధు వెంబడి పోదామని వస్తున్నాం. ఇంటికాడ మా ఇంటి ముంగట ఆపి ఒక్క నిమిషం నీతో మాట్లాడడం కానీ మా నాగాయపల్లికి చెందిన కొమరయ్య కొడుకులు ఇద్దరు దిగమని చెప్పి నేను దిగుడుతోటే దీని కత్తి తోటి వేయడం జరిగింది. నేను అరుస్తూ లొల్లి పెట్టి మేము ముగ్గురం దిగుడుతోటే వాళ్ళు ఉరికిరు. పరారైతోటే నేను కారు తీసుకొని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.